అటు పాలనాపరమైన భేటీలు ఇటు పార్టీపరమైన భేటీలు మొత్తంగా ఢిల్లీ టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. హస్తినాలో ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం చాలా మందితో కలిసింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి రావాల్సిన నిధులు బకాయిలపై చర్చించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా తెలంగాణకు నిధులు కోరిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పూర్తి స్థాయి తాగునీటి సరఫరాకు సహకరించాలని కోరారు. సహచార మంత్రులతో కలిసి పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సరఫరా పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లించేందుకు అంగీకరించాలని కోరారు. లేదంటే 48 గంటల్లో సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని విన్నవించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరింది. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద రాష్ట్రం సరఫరా చేసిన బియ్యానికి డబ్బులు ఇవ్వాలని, ఎన్ఎఫ్ఎస్ఏ బియ్యానికి సంబంధించిన బకాయిలు క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అటు పార్టీకి సంబంధించిన కీలక భేటీలోనూ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆ తర్వాత అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలతోనూ భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియను పార్టీ పెద్దలకు వివరించారు. వరంగల్లో నిర్వహించబోయే బహిరంగ సభకు రావాల్సిందిగా కాంగ్రెస్ కీలక నేత ఎంపీ రాహుల్ ను ఆహ్వానించారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడు ఎంపికపై చర్చించినట్టు తెలుస్తోంది. ఒక దెబ్బకు రెండు పెట్టలన్నట్టు అటు పార్టీ అంశాలు, పాలనాపరమైన అంశాలే ఎజెండాగా ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలు నిర్వహించింది. మరి ఈ భేటీల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.